నోటికి కమ్మగా, కారంగా, పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ కర్రీని చేసుకొని తినండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అనమాట. ములక్కాడ గోంగూర కర్రీ. ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటే ములక్కాయలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే ములక్కాయలు వీటితో పాటు ఫ్రై అయిపోతే మంచి టేస్ట్ వస్తదనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటాలు ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకొని వేసుకున్నాను. ఈ లోపైతే ఈ మగ్గేలోపు గోంగూరనైతే ఫ్రై చేసేసుకుందాం. నేనైతే ఒక 2 గుప్పులు గోంగూర తీసుకున్నాను. అంటే మనం వెజ్ కూరే కదా! కొంచెం అయితే సరిపోతుంది. ఈ గోంగూర కొంచెం పులుపు ఎక్కువ ఉంది. నేను కొద్దిగానే వేసాననమాట. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత గోంగూరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలనమాట. వాటర్ వేసిన తర్వాత దగ్గరికంటే ఎగరనిచ్చి టేస్ట్‌కి సరిపడి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.